Hi friends, welcome to Sri Tailorings and Tutorials, our designs your fashions. First of all, ఈ వీడియోలో వచ్చేసి స్క్రంచెస్లో సెకండ్ డిజైన్ అనమాట పార్ట్ 2 స్క్రంచెస్ని ఏ విధంగా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. దానికోసం నేను వచ్చేసి ఇలా కాటన్ క్లాత్ అయితే తీసుకున్నాను. ఇది కూడా మీషోలో ఆర్డర్ చేసుకున్న ప్రోడక్టే అండి. చూడండి, లైట్ కలర్లో ఉంటుంది. ఈ స్క్రంచెస్ కోసం నేను వచ్చేసి ఈ క్లాత్ యొక్క విడ్త్ వచ్చేసి చూడండి 6 ఇంచెస్ తీసుకున్నాను. 6 ఇంచెస్ విడ్త్ అనేది తీసుకున్నాను. అలాగే లెంత్ వచ్చేసి చూడండి డబల్ ఫోల్డింగ్లో 14 ఇంచెస్ తీసుకున్నాను. డబల్ ఫోల్డింగ్లో అంటే మనకు 28 ఇంచెస్ వస్తుంది లెంత్. ఈ విధంగా మనకు క్లాత్ని అయితే తీసుకోవాలి. ఇలా లెంత్లో స్ట్రైట్ పీస్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని ఉల్టా సీదా రెండు చెక్ చేసుకొని ఫస్ట్ వచ్చేసి ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ ఉంటుంది కదా, మెయిన్ సైడ్ వచ్చేసి లోపలికి వెళ్ళే విధంగా ఇలా పెట్టుకోవాలి. రెండు కూడా ఈ విధంగా పెట్టుకొని ఫస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి స్ట్రైట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా స్ట్రైట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ను వచ్చేసి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ స్టిచ్చింగ్ అనేది మనకి ఇలా మిడిల్కి వచ్చే విధంగా ఇలా క్లాత్ అనేది తీసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనకు వచ్చేసి ఇలా 2 లేయర్స్ లాగా కనిపిస్తుంది కదా, ఇందులో ఫస్ట్ లేయర్ వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ సెకండ్ లేయర్ ఉంది కదా, ఈ సెకండ్ లేయర్ని ఇలా పట్టుకొని ఈక్వల్గా ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్లో స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా కొంత దూరం స్ట్రైట్గా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనం హ్యాండ్తో ఈ లోపల ఉండే ఈ క్లాత్ని ఇలా కిందికి లాగుతుంటే స్ట్రైట్గా వస్తుంది మనకు. చూడండి, ఇలా ఇలా లాక్కుంటూ మళ్ళీ స్ట్రైట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఒక హ్యాండ్తో పైన అడ్జస్ట్ చేసుకుంటూ కిందికి ఒక హ్యాండ్తో అనుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ స్టిచ్చింగ్ చేసిన లైన్ ఉంది కదా, ఈ లైన్ కంటే ఒక 1 ఇంచ్ డిస్టెన్స్లో ఈ స్టిచ్ అనేది ఎండ్ అయిపోవాలి. ఇది వచ్చేసి స్టార్ట్ చేసిన స్టిచ్, ఇది ఎండ్ అయిన స్టిచ్. మిడిల్లో వచ్చేసి ఇలా కొంచెం స్పేస్ అనేది వదులుకోవాలి. ఇప్పుడు ఈ స్పేస్లోంచి ఈ క్లాత్ని ఇలా రిటర్న్కి తీసుకోవాలి. రిటర్న్ తీసుకుంటే మనకు వచ్చేసి ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి దీన్ని నీట్గా ఐరన్ చేసుకోవాలి. అది కూడా ఎలా అంటే చూడండి, ఈ స్టిచ్చింగ్ లైన్ ఉంది కదా, ఈ స్టిచ్చింగ్ లైన్ అనేది మిడిల్కి వచ్చే విధంగా ఇలా పెట్టుకొని మొత్తం కూడా నీట్గా ఐరన్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం ఐరన్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ స్టిచ్చింగ్ కోసం ఇలా ఓపెన్గా వదిలేసుకున్నాం కదా, ఇక్కడి నుంచి చూడండి మనం స్టిచ్ చేసుకున్న ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్కి ఇటు సైడ్ ఒక 1/2 ఇంచు, ఇటు సైడ్ ఒక 1/2 ఇంచ్ మీద స్ట్రైట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడి వరకు చూడండి, ఈ ఓపెన్స్ ఉన్నాయి కదా, ఈ ఓపెన్ దగ్గర నుంచి 2 సైడ్స్ చేసుకోవాలి. ఇటు సైడ్ 1/2 ఇంచు, ఇటు సైడ్ 1/2 ఇంచు. ఇలా ఒక సైడ్ స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇటు సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. 2 సైడ్స్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ ఉంటుంది కదా, ఈ ఓపెన్లో వచ్చేసి మీరు ఈ స్క్రంచెస్కి ఇలా స్ట్రైట్గా ఉండే ఎలాస్టిక్ని యూజ్ చేయాలి. నేను వచ్చేసి ఈ ఎలాస్టిక్ యొక్క లెంత్ వచ్చేసి చూడండి ఇలా 6 ఇంచెస్ లెంత్లో ఈ ఎలాస్టిక్ని కటింగ్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు ఈ ఎలాస్టిక్కి ఒక పిన్ అనేది సెట్ చేసుకోవాలి. ఇలా పిన్ సెట్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న ఈ ఓపెన్లోంచి ఈ ఎలాస్టిక్ని ఇలా లోపలికి తీసుకోవాలి. చూడండి, ఇలా లోపలికి తీసుకునేటప్పుడు ఈ ఎండింగ్ ఉంది కదా, ఈ ఎండింగ్ ఇలా చేత్తో పట్టుకొని మొత్తం కూడా ఇలా లోపలికి తీసుకోవాలి. చూడండి, హ్యాండ్తో ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ మొత్తం కూడా ఇలా క్లాత్ని అడ్జస్ట్ చేసుకుని ఇలా పిన్ని బయటికి తీసుకోవాలి.
చూడండి ఇలా వస్తుంది మనకు. ఇటు సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది కదా. ఈ 2 ఎలాస్టిక్లని ఇలా ఒక చోట దగ్గరికి పట్టుకోవాలి. ఇలా పట్టుకొని దీని మీద వచ్చేసి ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్లో ఈ ఎలాస్టిక్ మీద స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ ఎలాస్టిక్ ఇలా లోపలికి వేసుకోవాలి. ఈ ఎలాస్టిక్ని ఇలా లోపలికి వేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఓపెన్ ఉంటుంది కదా, ఈ ఓపెన్ని ఇలా ఒక నార్మల్ నీడిల్ తీసుకొని మొత్తం కూడా ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి హ్యాండ్తో. చూడండి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ని ఇలా రిటర్న్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి. మనకి రిటర్న్ ఫోల్డ్ చేసుకుంటే చూడండి ఈ విధంగా వస్తుంది. చూడండి ఈ స్క్రంచీ అనేది ఈ విధంగా వస్తుంది. ఇది కూడా ఎక్సెల్ సైజ్ అండి. ఇలా చాలా సింపుల్గా ఉండే స్క్రంచెస్ని ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్ ఇది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోని హైప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. ఇలా బ్యూటిఫుల్గా ఉండే స్క్రంచెస్ని రెడీ చేసుకునే ప్రాసెస్ ఇది. థ్యాంక్ యూ సో మచ్.